పాత నోట్ల మార్పిడి కోసం జనం బ్యాంకుల ముందు బార్లు తీరుతున్నారు. పెద్ద నోట్లను డిపాజిట్ చేయడంతో పాటు ఎక్స్చేంజ్ కోసం బ్యాంకుల ముందు వెయిట్ చేస్తున్నారు. విజయవాడలో బ్యాంకుల వద్ద పరిస్థితిని మురళి అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. కేంద్ర ప్రభుత్వం 1500 నోట్లు రద్దు చేయడంతో పాటుగా మొత్తం మీద వాటిని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం నేటి నుంచి ప్రారంభించడంతో విజయవాడలో దాదాపుగా అన్ని బ్యాంకుల వద్ద కూడా వినియోగదారులు బారులు తీరారు. ప్రధానంగా కూడా మొట్టమొదటి రోజు ఎవరైనా సరే ఎక్స్చేంజ్ చేసుకుంటే వస్తే కనుక 4000 రూపాయలు ఇస్తే తిరిగి వారికి 4000 రూపాయలు మాత్రమే, అంటే 100 రూపీస్ లేదా కొత్తగా వచ్చినటువంటి 2000 రూపాయల నోట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపుగా కూడా విజయవాడలో ఉన్నటువంటి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల వద్ద కూడా ఇదే క్యూ లైన్ పద్ధతి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో పాటుగా ఈ రోజు నుంచి కూడా బ్యాంకులు ఫుల్ స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎవరైనా వారి వద్ద ఉన్నటువంటి పాత 500 నోట్లు లేదా 1000 నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు అయితే మొట్టమొదటిగా ఎవరైనా క్యాష్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలని కనుక ఈ ఫామ్ పూర్తిగా కూడా పూర్తి చేయవలసి ఉంది. ఈ ఫామ్లో మొట్టమొదటిగా వారు ఎంత క్యాష్ని మార్చుకోవాలనేది, అదేవిధంగా కూడా ఆధార్ కార్డు నెంబర్తో కూడా ఆ వివరాలు పొందుపరిచిన తర్వాత, అంటే 500 నోట్లు ఎన్ని 1000 నోట్లు అనేది డెమానేషన్ కూడా వేసిన తర్వాత ఈ పేపర్ బ్యాంక్ సిబ్బంది తీసుకుని దీని మీద ఆధార్ కార్డు ప్రకారం అదేవిధంగా వాళ్ళ మళ్ళీ ఆధార్ కార్డు ఫోటోస్టాట్ కాపీ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ స్లిప్ కౌంటర్లోకి వెళ్తే కౌంటర్లో వల్ల వీళ్ళకి క్యాష్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని బ్యాంకుల వద్ద కూడా దాదాపుగా పరిస్థితి స్థాయిగా ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది క్యాష్ చేంజ్ చేసుకునే వారు వచ్చిన వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది అసలు మొత్తం మీద సిస్టమ్ అంతా ఎలా ఉంది? ఈ రోజు మీరు ఎంచేపటి నుంచి క్యూలో ఉన్నారు? మేము అరగంట నుంచి ఇక్కడ క్యూలో ఉన్నామండి. నేను క్యాష్ కట్టదాకా వచ్చాను. మళ్ళీ ఆధార్ కార్డు కావాలన్నారు. మళ్ళీ ఆధార్ కార్డు ఫోటో స్టాట్ తీసుకుంటా వెళ్ళాము. ఆధార్ కార్డు తీసుకొచ్చి లైన్లో ఉన్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. క్యూ లైన్ తొందరగా తిరగట్లేదు. లోపల ఏదైనా యాక్షన్ తీసుకుని తొందరగా తీసుకోవాలని మేము అందరూ అడుగుతున్నాం. మీరు ఏంటి, మిమ్మల్ని ఏం తీసుకురమ్మన్నారు? మీరు ఏం తీసుకొచ్చారు? మీరు ఎందుకు వచ్చారు ఈరోజు బ్యాంక్ వద్దకి? అసలు అపార్ట్మెంట్ వాచ్మెన్ అండి నేను. అసలు వాడుకోవాలి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఇక్కడికి వస్తే జెరాక్స్ తెమ్మంటున్నారు. ఇప్పుడు మార్చుకుని డబ్బులు తీసుకుంటే కానీ పూట గడవదు. అలా పరిస్థితి. తింటాకి ఏం ఖర్చులు లేక డబ్బులు 2 రూపాయలు బాధేస్తున్నాం. మీరు ఎంత మార్చుకున్నారు? 2000 అండి. ఇది మొత్తం మీద బ్యాంకుల వద్ద పరిస్థితి చూస్తే దాదాపు కూడా అందరూ కూడా ఎక్కువ మంది క్యాష్ ఎక్స్చేంజ్ చేస్తాయి, అంటే వారి దగ్గర ఉన్న పాత నగదు ఇచ్చి తీసుకుని మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. మీరు చెప్పండి సార్, ఏంటి డిపాజిట్ చేయడానికి వచ్చారా లేకపోతే క్యాష్ మళ్ళీ మార్చుకోవడానికి వచ్చారా? సిస్టమ్ ఏం చెప్పారు, మీరు ఎట్లా వచ్చారు? సిస్టమ్ అయితే లోపలికి వెళ్ళేదాకా పరిస్థితి ఏంటో తెలియదండి. జస్ట్ క్యాష్ మార్చుకుందామని వచ్చాను. కుదరదంటే డిపాజిట్ చేయడానికి వచ్చాను. అంటే మొట్టమొదటి రోజు ఎంత ఇస్తున్నారు ఏంటి? మీకు ఏమైనా బ్యాంక్ నుంచి ఏమైనా మెసేజ్లు రావట్లేదు? జనరల్ టాక్ అయితే 4000 ఇస్తున్నానని చెప్పారండి. అందుకని 4000 తెచ్చుకున్నానండి. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. సిస్టమ్ నోట్లు రద్దు అయినాయి, బ్యాంకింగ్ వ్యవస్థ అంతా ఏళ్ళ నుంచి మళ్ళీ ప్రారంభమైంది, ఎట్లా ఉంది అనిపిస్తుంది? మీరు బ్యాంకుకి ఇప్పుడు అంటే ఎక్స్చేంజ్కి వచ్చారా లేదా డిపాజిట్ చేయడానికి వచ్చారా? డిపాజిట్ ఎక్స్చేంజ్. డిపాజిట్ చేసి నా దగ్గర ఉన్న డబ్బులు ఎక్స్చేంజ్ డబ్బులు తీసుకుని ఖాతా ఉంది ఇక్కడ, దీంట్లో ఇక్కడైతే ఈజీగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అంటే ఓవరాల్గా ఈ నోట్లు రద్దు చేయడం పట్ల మీరు ఏమంటారు? చాలా మంచిది. ఒక 10 రోజులు 20 రోజులు ఇబ్బంది పడతారు కానీ ప్యాసింజర్స్ బ్లాక్ మనీ మొత్తం అంతా బయటకు వస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు. రేట్లు కూడా తగ్గిపోతాయి. రియల్ ఎస్టేట్ భూమి గజు 1,50,000 1,60,000 అని చెప్తున్నారు. ఇవాళ 50,000 కూడా కొనేవాళ్ళు లేడు. బాగా కంట్రోల్ అవుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే జనం ఒక 4 రోజులు ఇబ్బంది పడతారు, అంతకన్నా ఏం జరిగేది ఏమీ లేదు. చాలా హ్యాపీగా తీసుకున్నాడు మోడీ గారు. మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఎవరు చేయలేని సాహసం చేశాడు ఆయన. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా బ్యాంకుల వద్ద పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఒక సిస్టమేటిక్ ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా ప్రతి బ్యాంకు వద్ద 1 లేదా 2 అక్కడ బ్యాంకు వద్ద సిబ్బందిని బట్టి కంట్రోలింగ్ పెట్టి మొత్తం మీద అక్కడ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎందుకంటే బ్యాంక్ వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నగదుతో వస్తారు. ఖచ్చితంగా వేలాది రూపాయలు లేదా 1,00,000 రూపాయలు తీసుకొచ్చే అవకాశం నేపథ్యంలో బందోబస్తు పెట్టి క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. అదేవిధంగా లోన కూడా బ్యాంక్ సిబ్బంది త్వరితగతిన ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పి బ్యాంక్ సిబ్బంది చెప్తారు. మొత్తం మీద ఈ రోజంతా కూడా బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సునీల్తో మురళి, V6 న్యూస్, విజయవాడ.